సార్ నమస్కారం సార్. నమస్తే సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల విలీనాలపైన ఇప్పుడు దేశం మొత్తం కూడా చర్చ అయితే జరుగుతుంది సార్. తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చెందుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, లేదు కాంగ్రెస్ లోనే విలీనం అయిపోతుందని బండి సంజయ్ గారు. ఇటు ఏపీలో చూసుకుంటే వైసీపీ ఖచ్చితంగా కాంగ్రెస్ లో విలీనం అయిపోతుందని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఒకవేళ వైసీపీ విలీనానికి వస్తే మాత్రం ఆహ్వానిస్తామని చెప్పేసి షర్మిల గారు అంటున్నారు. మరి రెండు పార్టీల విలీనాలపై ఇంత పెద్ద చర్చ జరుగుతుంది సార్, మీరేం చెప్తారు? మరి విలీనం అయిపోతాయంటారా, లేదంటే మళ్ళీ అలాగే ఉండి ఫైట్ చేస్తారా? మీరేం చెప్తారు సార్? అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట అంటున్నాడు? బీజేపీలో విలీనం అయిపోతుంది, ఆయనకి గవర్నర్ పదవి ఇస్తారు. ఎవరికి? కేసీఆర్ గారికి గవర్నర్ పదవి, లేకపోతే ఆయనకి గవర్నర్ పదవి ఇవ్వడంతో పాటు హరీష్ రావుకి ఏదో కేంద్ర క్యాబినెట్లో ఏదో ప్లేసు, కేటీఆర్కి ఇంకేదో ఇస్తారు, ఇలాంటి మాట అనేసాడు ఆయన. ఈ మాట అనటం వెనకాల కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనే మాట ఆయన ఏదో కదిలించి ఉండాలి. ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్లో కలిస్తే, అంటే ఇండి కూటమి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. మరి 3 ఎన్నికలు గెలిచినటువంటి పార్టీ కూటమిని 4వ ఎన్నికలోనైనా పక్కన పెట్టకపోతారా? 63 సీట్లు మొన్న తగ్గాయి, దానికి ఇంకో 20 సీట్లు కలిస్తే అధికారం పోతుంది. సో ఇండి కూటమి వైపు కదిలితే అలా ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నాడని ఒక కథనం నడుస్తోంది. నిజానికి కాంగ్రెస్లో విలీనం అనే కథ ముందు మొదలైంది ప్రచారం బీఆర్ఎస్ మీద. ఈ కాంగ్రెస్లో విలీనం అనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి ఆయన అనుకున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కేసీఆర్ పార్టీ దీనిలో విలీనం అయితే తాను కేసీఆర్ ఇద్దరు ఒకే పార్టీలో ఉండాల్సి వస్తుంది. అవును. అప్పటి వాతావరణం ఏమిటి అనేదన్నా ఆయన ఆలోచించి దెబ్బేస్తున్నాడా, ఈ ప్రచారానికి శంఖం పూరించాడా అనే ఒక ప్రశ్న ఉద్యమ కాలంలో బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్తో కలిసి నడిచినటువంటి వాళ్ళ వైపు నుంచి వస్తున్న ప్రశ్న ఇది. పోతే ఈయన ఎప్పుడైతే ఇది మొదలుపెట్టారో, ఇది ఆయన ఒంటరిగా మొదలుపెట్టలా. రేవంత్ రెడ్డి గారు ఈ మాట అనడానికి ముందు మీడియా నుంచి ఈ స్పెక్యులేషన్కి ఆయన ఒక పునాది కల్పించాడు. ఆ పునాదిలో భాగంగా కొన్ని టీవీ ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిపోయింది, ఇంకొక వారం రోజుల్లో బీఆర్ఎస్ విలీనం బీజేపీలో అని ప్రచారం చేశారు. ఈ ప్రచారం చేసినటువంటి మీడియా కొంచెం కాంగ్రెస్ వైపు, రేవంత్ రెడ్డి వైపు, కొద్దిగా అటువైపుకి ఒరిగి ఉన్నటువంటి మీడియా, కేసీఆర్ మీద కొంత వ్యతిరేకత ఉన్న మీడియా, గత ఎన్నికల్లో కేసీఆర్తో కలిసి ప్రయాణం చేసినటువంటి మీడియా కూడా ఉంది దీనిలో. వీళ్ళందరూ కలిసి ఈ స్పెక్యులేటివ్ స్టోరీని మార్కెట్లోకి వదిలారు. ఓకే. వెంటనే ఈటెల రాజేందర్ లాంటి వాడు కూడా స్పందించాడు అట్నుంచి. ఈటెల రాజేందర్కి కేసీఆర్ వస్తే ఇబ్బంది అక్కడ. సో ఆయన ఇదంతా పుకారే, అటువంటిది ఏమీ లేదు, అది చేరితే కాంగ్రెస్లో చేరుతుంది తప్ప ఇక్కడ కాదు అని ఆయన తిరస్కరించాడు. ఆయన తిరస్కరించడంతో పాటు బండి సంజయ్ ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారు, ఈయనకి ఏఐసిసి పదవి ఇస్తారు కాంగ్రెస్లో, కేటీఆర్కి హరీష్ రావుకి ఇంకేదో ఇస్తారు అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు బీఆర్ఎస్ నాయకుడికి పదవి ఇస్తున్నారు, ఏఐసిసి పదవేమో వీళ్ళు ఇస్తున్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. గవర్నర్ పదవి బీఆర్ఎస్కి బీజేపీ నుంచి గవర్నర్ పదవిని ఎవరు ఇప్పిస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఇప్పిస్తున్నారు. ఇది డ్రామా. అయితే అధికారికంగా బీఆర్ఎస్ ఎటువంటి స్పందన ఇంకా వెలువరించలేదు, అది చూడాలి. ఈ డ్రామా ఇక్కడ నడుస్తుంటే ఏపీలో వైసీపీ ఉంటుందా పోతుందా అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు వీళ్ళందరినీ కలిపేసుకుంటారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ జరుగుతోంది, తెలంగాణలో, ఏపీలో కూడా జరుగుతోంది. ఆ 4 ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోతారు, ఉన్న ఎంపీలు నెమ్మదిగా జనసేనలోకి అలా విస్తరిస్తారు. ఇలాంటి ప్రచారం
కూటమి గెలుపు నిర్ధారణ అయిన క్షణం నుంచే మొదలైపోయింది. అయితే ఏపీలో వైసీపీ విలీనం అంటే కాంగ్రెస్లో విలీనం కావడం కోసమే విలీనం చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడని, దాని గురించి మమతా బెనర్జీతో రికమెండ్ చేయించుకోవడానికి కలకత్తా వెళ్ళాడని కూడా మాట్లాడుతున్నారు కదా. దాంతోపాటు ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఈ సంజయ్ కుమార్ అనేటువంటి జడ్జి గారు తప్పుకున్నాడు సీన్లో నుంచి. అంటే విచారణలో నేను ఉండను అని, ఆ ఉండను అన్న జడ్జి గారు ఆ మాట అనిపించింది ఈయన కలకత్తా వెళ్ళి ఎవరితోనో మ్యానిపులేట్ చేసి ఆయనతో ఆ మాట అనిపించాడు అని కూడా తెలుగుదేశానికి సంబంధించిన మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు కలిసి కలకత్తా వెళ్ళిన సందర్భంగా మార్కెట్లోకి ఆ యాత్ర విషయమై బయట ప్రచారంలో ఉన్నటువంటి విషయాలు. ఎవరు ప్రచారం చేస్తున్నారు? ఇది తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తోంది సీరియస్గా. ఈ క్రమంలో మమతా బెనర్జీతోనే ఎందుకు చెప్పించుకోవాలి? మమతా బెనర్జీ చెప్పక్కర్లా, నేరుగా 10 జనపథ్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నేను విలీనం అంటే ఇమ్మీడియట్గా నిమజ్జనం అవ్వు అని చెప్తుంది ఆవిడ, సోనియా గారు. వాళ్ళు విల్లింగ్గానే ఉన్నారు. విల్లింగ్గా ఉండటం ఏంటి అసలు? అందుకోసమే కదా ఈయన ఢిల్లీ ధర్నాకి అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వచ్చింది. ఇండీ కూటమి వాళ్ళు వచ్చారు తప్ప ఎన్డీఏ కూటమి నుంచి రాలేదు కదా. వైఎస్ఆర్సీపీని పార్టీగా ఉంచి ఇండీ కూటమిలో కలుపుకోవాలని వాళ్ళు అనుకోవడంలా, కాంగ్రెస్లో విలీనమే నిమజ్జనమే కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన ఏదో కలకత్తా వెళ్ళింది దీనికోసం మమతా బెనర్జీతో రికమెండ్ చేయించుకోవడానికి, ఇవన్నీ తప్పు మాటలు. ఇవన్నీ కావాలని ప్రచారం చేస్తున్నాం. వైసీపీని అలా ఉనికిలో ఉంచాలని బీజేపీ అనుకుంటోంది. తద్వారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా తలెగరేస్తే ఉపయోగపడతాడు అనేది ఒకటి. పేపర్ వైట్ క్యారెక్టర్కి కావాలి ఇప్పుడు. అలాగే కాంగ్రెస్ని లేవకుండా చేయటానికి కూడా పేపర్ వైట్ కావాలి వైసీపీ. అందుకని ప్రస్తుతం ఎన్డీఏ దీన్ని వైసీపీని భరిస్తోంది. అది స్పెషల్గా అలాగే ఉండాలని కోరుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు దాన్ని విలీనం చేయటం ద్వారా నష్టమే తప్ప అది ప్రత్యేక పార్టీగా ఉంటే ఇలాంటి బేరాలు ఏమైనా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన నిమజ్జనం అయిపోతే సోనియా గాంధీ గారి ప్రయారిటీ ప్రకారం తన్నడవాలి. అది ప్రతిపక్షంలో ఉంది పార్టీ. ఇప్పుడు అధికార పార్టీకి ఈయన విలీనం నచ్చకపోతే వాళ్ళు ఏదైనా మూవ్ అయితే ఆల్రెడీ కోర్టులో 2 చోట్ల కోర్టులో ఈయన కేసులు చిట్టాలు ఉన్నాయి. కొత్త కేసులు రెడీ అవుతున్నాయి. ఈ అకౌంట్లో తోసేస్తే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇటువంటి టైంలో ఇలాంటి రిస్క్ ఆలోచనలు ఆయన డెఫినెట్గా చేయడు. అందుకని విలీనం గురించి ఆవిడ షర్మిల గారు తలుపులు తెరిచినా ఆయన వెళ్ళేది లేదు. లేకపోతే బయట స్పెక్యులేటివ్ స్టోరీస్ క్రియేట్ చేసినా ఆయన వెళ్ళబోయేది లేదు. ఆయన ఇప్పటికీ ఆ పార్టీ మనుగడ ఏమిటి అనేది వేరే చర్చ. ఆ పార్టీ ఏ పార్టీ అయినా బతకాలంటే కార్యకర్తల బలం కావాలి. కార్యకర్తలనే కష్టాల్లోకి నెట్టేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి కార్యకర్తలు సీరియస్గా లేరు ఇప్పుడు. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు గతంలో అంటే 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ని గెలిపించుకోవాలి అన్న స్పిరిట్ వాళ్ళలో లేదు. లేకపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పట్టించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఎవరైనా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఏదైనా పని చేస్తే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలి. మంగళగిరి ఆర్కే మీడియా ముందు వాపాడు కదా కాంగ్రెస్లోకి వెళ్ళిన రోజు, ఇక్కడ పనులు కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు అంటే నేనే ఇచ్చాను, ఆ డబ్బులు నాకు గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్ కాలేదు అన్నాడు. ఆ తర్వాత తిరిగి వైసీపీలోకి వచ్చాడు, వేరే గొడవ. కానీ ఆయన ఆ రోజున మాట్లాడిన మాటలు పేపర్లలోనూ పాత పేపర్లలోనూ యూట్యూబ్లోనూ ఉన్నాయిగా ఈ రోజుకి. సో కార్యకర్తలని టార్చర్ పెట్టాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అనేది వాస్తవం. జనాలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కార్యకర్తలకు ఇచ్చుంటే బాగుండేదని. ఇలా పార్టీని పునర్నిర్మించుకోవాలనే ఒక గందరగోళంలో ఏం చేయాలో అర్థం కాని డైలమాలో ఉన్నాడు ఆయన. ఆ కండిషన్లో ఉండగా ఆయన దేనిలో కలిపేస్తాడా దానిలో కలిపేస్తాడా అని చర్చ. ఇక్కడేమో బీఆర్ఎస్ ఆ కండిషన్ కాదు బీఆర్ఎస్ది. ఇక్కడ కేడర్ బాగానే ఉంది, పునాదులు బాగానే ఉన్నాయి, అధికారం కోల్పోయారు అంతవరకే. దాని మీద ఇలాంటి స్పెక్యులేటివ్ స్టోరీస్ క్రియేట్ చేయటం తప్పు. ఆయన కూడా
తను బతుకున్నంతకాలం కనీసం ఆ పార్టీని ఆ ప్రత్యేక గుర్తింపుని అలా ఉంచే ప్రయత్నమే చేస్తాడు తప్ప కేసీఆర్ ఇందులోనో ఈ నదిలోనో ఆ నదిలోనో నిమజ్జనం చేయాలని మాత్రం అనుకోడు. అందుకని రెండు రాష్ట్రాల్లో వస్తున్న విలీన వార్తల్లోనూ వాస్తవాలు లేవు. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు స్పెక్యులేటివ్ స్టోరీస్ క్రియేట్ చేసి దాన్ని జనాల మెదళ్లలోకి తోస్తున్నారు అంతే. కాంగ్రెస్లో విలీనం అంటే కాంగ్రెస్లో విలీనం అని బీజేపీ ప్రచారం చేయలేదు, కానీ ఒక మాట అంది. అంటే ఆ మాట అనటానికి ముందు వీళ్ళు మాట్లాడటం, వీళ్ళు మాట్లాడిన దానికి ప్రాతిపదిక వాళ్ళు మాట్లాడింది అని. ఇది ఎలా తయారైందంటే మీరు ముందు అన్నారంటే మీరు ముందు అన్నారనే గొడవకు దారి తీసింది తెలంగాణలో. ఇది ఒక గందరగోళం. కాబట్టి రెండు జాతీయ పార్టీలు కలిపేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయనే పద్ధతిలోనే చూడాలి. కేసీఆర్ వచ్చేస్తే కాంగ్రెస్ కలిపేసుకుంటే ఒకవేళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఈ సందట్లో తెలుగుదేశానికి చెందినటువంటి మాజీలు అంటే తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి అటు ఇటు వెళ్ళిపోయి ఇప్పుడు ఏ పదవులు లేకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైనటువంటి ఆర్గనైజరు, ఆయన కేసీఆర్ని తిరిగి తన వైపుకి అట్రాక్ట్ చేసుకుని తెలంగాణలో తెలుగుదేశం బలోపేతానికి ఆయన సహకారం తీసుకుంటాడని ఇంకొక స్పెక్యులేటివ్ స్టోరీ సర్క్యులేషన్లో పెట్టారు. రేవంత్ కేసీఆర్ ఇద్దరితోనూ చంద్రబాబు మాట్లాడతాడనే తమ్నైల్తో ఆ వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇదొక గందరగోళం. ఇలా పార్టీ ఓడిపోయింది, అధికారానికి దూరం అయింది అనగానే ఇన్ని రకాల స్పెక్యులేషన్స్. తెలుగుదేశంలో కలిసిపోతుందని ఒకడు, కాంగ్రెస్లో కలిసిపోతుంది ఒకనొకడు, బీజేపీలో కలిసిపోతుందని ఒకడు, ఇలా కమ్యూనిస్టులో చేరతాడు అనే మాత్రమే ఇంకా స్పెక్యులేటివ్ స్టోరీ రాలా, మిగిలిన అన్నీ వచ్చేసినాయి. అవును. కాబట్టి ఇంత గందరగోళం చేస్తున్నారంటే అసలు అక్కడ విషయం లేదనేది అర్థం. రేపు ఎల్లుండో వాళ్ళు ఎలాగో అధికారికంగా ప్రకటిస్తారు ఈ వార్తల మీద. అది వచ్చాక ఒక క్లారిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ఇలాంటి ప్రకటనలు కూడా చేయాలని అనుకోవడం లేదు. ఏమనుకుంటే అది అనుకున్న మూడ్లో ఉన్నాడు ఆయన. తనని తాను పరిరక్షించుకునే పనిలోనూ తన కోటరీని పరిరక్షించుకునే పనిలోనూ ఉన్నాడు ఆయన. రేపో మాపో వైఎస్ భారతి గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలనే ఆలోచన కూడా ఉంది ఆయన.